వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెట్ అండి. ఇవాళ వచ్చేసి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఆ మూవీ నుంచి ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మన 'రవితేజ' గారు. అండ్ ఈ మూవీ ఫస్ట్ గ్లిప్స్, టీజర్ చూసినప్పుడైతే ఇదేదో పప్పు, పెరుగన్నం పెట్టేసి మన థియేటర్ నుంచి పంపించేస్తారేమో అనుకున్నా. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఫుల్ మీల్స్ పెడతారన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అండ్ ఈ ట్రైలర్‌లోని మన 'రవితేజ' గారు కామెడీ ట్రాక్ అయితే కమ్‌బ్యాక్ ఇచ్చారన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ తన పాత మూవీస్ చూసుకుంటే 'కిక్' గాని, 'దరువు' గాని ఇలాంటి కామెడీ ట్రాక్ అనేది 'రవితేజ' గారి నుంచి మనం మిస్ అయిపోయాము. అండ్ లైన్‌గా ఒక 10 మాస్ సినిమాలు తీసేశారు. బట్ ఆ మాస్ సినిమాలో కూడా ఒక కామెడీ ట్రాక్ అనేది మనం మిస్ అయ్యాంరా బాబు అన్నట్టు అనిపించింది. అండ్ 'రవితేజ' గారంటే బాగా గుర్తుకొచ్చేసేది ఒక కామెడీ ట్రాకే భయ్యా. ఎందుకంటే తను కామెడీస్‌తో అయితే మనుషులనైతే చంపేస్తూ ఉంటారు. అండ్ తన 'కిక్' మూవీలో మాత్రం అండ్ మెయిన్ 'దరువు' మూవీలో మాత్రం కామెడీ అయితే అదర కొట్టేస్తారు తన పాత మూవీస్‌లో. బట్ ఇప్పుడు వచ్చే కొత్త కొత్త మూవీస్‌లో అవన్నీ మిస్ అవుతున్నాం. బట్ ఈ మూవీతో మాత్రం ఫుల్‌ఫిల్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో మాత్రం 'రవితేజ' గారు కామెడీ ట్రాక్ అయితే సూపర్‌గా నచ్చింది భయ్యా, మామూలుగా కాదు. అండ్ ఇందులో హీరోయిన్స్‌ని కూడా బాగా యూజ్ చేసుకున్నారు డైరెక్టర్ గారు. ఎందుకంటే అండ్ ఆళ్ళిద్దరి మధ్యన మన 'రవితేజ' గారు ఇరుక్కుపోవడం, అండ్ ఆ ఇరుక్కుపోయిన మధ్యలో కామెడీ ట్రాక్ యూజ్ చేయడం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా సినిమాస్‌లో మనం ఈ కామెడీ ట్రాక్ గట్ట, ఈ స్టోరీ గట్ట మనం చూసేసాం. బట్ ఈ 'రవితేజ' గారు చేయడం మనకు కొత్తగా అనిపిస్తది. అండ్ ఇందులో కూడా ఏ లాట్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్స్‌ని అయితే పెట్టడం అయితే జరిగింది. 'సత్య' గారు గాని, అండ్ మెయిన్ 'వెన్నెల కిషోర్' గారు గాని, మన 'సునీల్' గారు గాని, అండ్ ఈళ్ళు ముగ్గురు కలిసారంటే అరచకం భయ్యా థియేటర్‌లో మామూలుగా ఉండదు. ఎందుకంటే ఈళ్ళు ముగ్గురు మాత్రం ఒక కలిసారంటే ఒక స్పెషల్‌గా ఒక కామెడీ చేస్తారు. ఖచ్చితంగా ఫ్యామిలీ ఓరియంట్ మూవీ కూడా ఈ పండగకి హిట్ కొడతది అన్నట్టు నాకు అనిపిస్తుంది ఈ సినిమా. అండ్ మెయిన్ ఇందులో బీజీఎం గాని, సాంగ్స్ గాని పర్లేదు ఒక యావరేజ్‌గా ఎళ్తున్నాయి అన్నట్టు నాకు అనిపించింది. అండ్ బీజీఎం అయితే ఓకే. ఈ సినిమాకి ఒక సెటిల్‌గా ఎళ్తుందిరా, ఈ సినిమాకి కావాల్సిన బీజీఎం ఇచ్చార్రా అనేసి నాకు అనిపించింది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలే యాక్చువల్లీ ఈ సినిమా నుంచి ఇంత ఔట్‌పుట్ ఇస్తారనేసి. నేనైతే ట్రైలర్ చూసిన తర్వాతయితే నేనైతే నిజంగా నాకైతే నచ్చిందనేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ ట్రైలర్‌లో మాత్రం మన 'రవితేజ' గారిని మాత్రం ఇద్దరు హీరోలను పక్కా ఆడుకుంటారు. అది మాత్రం ఫిక్సు. అండ్ ఇందులో కూడా ఏ లాట్ ఆఫ్ ఎమోషన్ ఉండొచ్చు క్లైమాక్స్‌లో అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ ఎండ్ చేయడంలో మనకి మళ్ళీ ఎమోషన్ తోటి ఎండ్ చేశారు. అండ్ ఇందులో మాత్రం మనోడికి పెళ్లయిపోతుందా? లేకపోతే ఇద్దరు అమ్మాయిలతో తిరుగుతాడా? ఆ వీటి మనకు తెలీదు. ఖచ్చితంగా థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి. అండ్ ఆ ఇద్దరు హీరోయిన్ల మధ్యన, మనోడి మధ్యన అండ్ మంచి కామెడీ ట్రాక్ యూజ్ చేశారంటే 'రవితేజ' గారు ఫ్యామిలీ ఓరియంట్ మూవీతో కమ్‌బ్యాక్ ఇచ్చినట్టే అనేసి నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో 'సత్య' గారి కామెడీ అండ్ 'వెన్నెల కిషోర్' గారి కామెడీ మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ అవ్వబోతుంది. ఎందుకంటే ట్రైలర్‌లో ఎక్కువ మనకి 'వెన్నెల కిషోర్' గారు, 'సత్య' గారే కనపడడం జరిగింది. అండ్ ఇందులో మనం తెలుసు కదా, మన మాస్ 'రవితేజ' గారు ఒక కామెడీ 'రవితేజ' గారు అవుతే ఎలాగుంటదో ఖచ్చితంగా ఊహించుకోండి. చాలా బావుంటది. నాకు మాస్ ఎంత ఇష్టమో 'రవితేజ' గారి నుంచి కామెడీ ట్రాక్ కూడా నాకు అంతే ఇష్టం. అండ్ ఈ మూవీకి ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళి ఖచ్చితంగా రివ్యూ పెడతాను. అంతకు ముందు అండ్ ఈరోజు మనకి 'రాజాసాబ్' నైట్ రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. చూసి ఖచ్చితంగా ఈ ఛానల్‌లో మార్నింగ్ కాలం నేను పోస్ట్ చేస్తాను రివ్యూ. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.